హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో డ్రైవర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏపీలో ఇటీవల విడుదలైనటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో అన్ని రకాల ఉద్యోగాలకి ఉపయోగపడే విధంగా ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇందులో సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసులు, అలాగే కొన్ని ముఖ్యమైన టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని యాప్లో కోర్సులో ఉన్నటువంటి డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు. సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించడం జరిగింది. ప్రతిరోజు చాలామంది ఈ కోర్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మరి డ్రైవర్ ఉద్యోగాల నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి డ్రైవర్ లైట్ వెహికల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే 23,780 నుంచి 76,730 వరకు ఉండేటువంటి పే స్కేల్ ప్రకారం జీతము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకి అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో మే 13 నుంచి జూన్ 2వ తేదీ వరకు అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఖాళీలు జిల్లాల వారీగా నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది. అనంతపురం జిల్లాలో 4 పోస్టులు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 3 పోస్టులు, గుంటూరు జిల్లాలో 2 పోస్టులు, కృష్ణా జిల్లాలో 7 పోస్టులు, కర్నూలు జిల్లాలో 3 పోస్టులు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1 పోస్టు, ప్రకాశం జిల్లాలో 1 పోస్టు, శ్రీకాకుళం జిల్లాలో 3 పోస్టులు, అలాగే విశాఖపట్నంలో 3, విజయనగరంలో కూడా 1 పోస్టు ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే 7th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే 7th క్లాస్ నుంచి 10th, అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు కూడా అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ తరువాత అంటే పాస్ అయినా లేదా హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈ పోస్టులకి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి డ్రైవర్ పోస్టులు కాబట్టి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా అభ్యర్థి కలిగి ఉండాలి. అలాగే కనీసం 3 సంవత్సరాలకు తక్కువ కాకుండా డ్రైవింగ్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులకు తెలుగు భాష వచ్చి ఉండాలి. అనంతపురం వారైతే తెలుగుతో పాటు కన్నడ, చిత్తూరు వారైతే తెలుగుతో పాటు తమిళ్, శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల వారైతే తెలుగుతో పాటు ఒరియా లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే జూలై 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. అలాగే ఈ ఉద్యోగాల ఎంపికలో అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. అప్లై చేసే అభ్యర్థులు అప్లై చేసే సమయంలో కొన్ని రకాల ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసినట్లయితే 80 మార్కులకు గాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరియు 20 మార్కులకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 80 మార్కులకు ఉండేటువంటి పరీక్షలో 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి, 10 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ నుంచి, 30 క్వశ్చన్స్ అనేవి మెంటల్ ఎబిలిటీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 1 మార్కు ఇస్తారు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీలో సిలబస్లో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు అనేది నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది. పరీక్షలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా 1:3 రేషియోలో అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ అంటే డ్రైవింగ్ టెస్ట్కి పిలవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులైతే 800 రూపాయల ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, అలాగే పిహెచ్ కేటగిరీ అభ్యర్థులైతే 400 రూపాయల ఫీజు
పే చేయాల్సి ఉంటుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా. మీరు పూర్తి నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి తర్వాత అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడతాయంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యాప్‌లో ఉన్నటువంటి డెమో క్లాసెస్ అనేవి చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి. కంప్లీట్ సిలబస్‌తో క్లాసెస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.